ఇక తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేరుకే అధ్యక్షుడినని కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన సారథులన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. బీజేపీలో కొత్త పాత అనే పంచాయతీ లేదన్నారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు చేరాలన్న రామచంద్రరావు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఇదే తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగెట్టు పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. అటువంటి పరిస్థితిలో మా విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడు, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా.